హాయ్ ఆల్. ఇప్పుడే 'సలార్' మూవీ చూడటం జరిగింది. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే, కుటుంబంలో ఉన్న 18+ ఎబోవ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి 'కాన్సార్' అనే ఒక కొత్త ప్రపంచపు అనుభూతిని థియేటర్‌లో పొందగలరని అయితే నేను గట్టిగా చెప్పగలను. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టికెట్లు బుక్ చేసుకొని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని థియేటర్‌లోనే అనుభవించాలని అయితే చెప్తున్నాను. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా ఈ సినిమా ఇద్దరు స్నేహితుల కథ మాత్రమే కాకుండా, సినిమా మొత్తం చూశాక మీకు అర్థమవుతుంది. అందులో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి, మళ్ళీ మనం సెకండ్ పార్ట్ కోసం కూడా ఎదురు చూసే రకంగా ఆ ట్విస్టులు అయితే పెట్టడం జరిగింది. ఇకపోతే సినిమాకి సంబంధించిన మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కి ఈరోజు పండగే. మామూలుగా ఫుల్గా ఆకలిగా ఉన్నవాడికి ఒక బిర్యానీ ఇస్తేనే ఒక పీస్ కూడా వదలకుండా తింటాడు. అటువంటి వాడికి 2-3 బిర్యానీలు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇస్తరాకులు చించి అవతల పడేస్తారు. ఈరోజు థియేటర్ల పరిస్థితి కూడా అదే. మనం అప్పుడు వర్షన్లో కావచ్చు, డార్లింగ్లో ప్రభాస్ని ఎలా అయితే చూసాం, ఆ క్యూట్నెస్ కావచ్చు, ఛత్రపతి బాహుబలిలో చూసిన ఆ ఫెరోషియస్ ప్రభాస్ కావచ్చు, ఈ రెండు కాంబినేషన్ని పల్స్ పట్టుకొని ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా ఈ 'సలార్' చిత్రంలో ప్రభాస్ని చూపించడం జరిగింది. ఇకపోతే ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఉంది ఇక్కడ. మన ప్రశాంత్ నీల్కి కావచ్చు, రవి బసూర్ కావచ్చు, భువన్ గౌడ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా KGF 1, 2కి పనిచేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కూడా ఈ సినిమాలో ఎక్కడ కూడా KGF 1, 2కి సంబంధించిన షాడో కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ పడకుండా తీసుకెళ్ళడంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నారు. అందులో 95% ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడని అయితే నేను చెప్పగలను. ఆ విషయంలో మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఉన్నారు. వారితో పాటు చాలా జగపతి బాబు గారు కావచ్చు, శృతి హాసన్ గారు కావచ్చు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ పరిధి మేరకు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో అయితే చాలా బాగా చేయడం జరిగిపోయింది. ఇక ప్రశాంత్ నీల్ ఒక రకంగా చెప్పాలంటే తనకున్న గత 3-4 చిత్రాల్లో ఉండే ఒక సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని దాటి కొంత డ్రామాని కూడా ఇందులో పెట్టడం జరిగింది. కొత్తగా ట్రై చేయడం జరిగింది. సో ఇదైతే 100% మళ్ళీ చెప్పగలను. అందరూ కలిసి 18+ ఎబోవ్ ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఆ కొత్త అనుభూతిని అయితే అనుభవించండి. మధ్యలో కొద్దిగా అటు ఇటు అవుతుందా, ల్యాగ్ అవుతుందని అనిపించినా కూడా మొత్తం సినిమా చూసిన తర్వాత మాత్రం తప్పకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఒక కొత్త అనుభూతితో అయితే బయటకు వస్తారని మాత్రమే చెప్పగలను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకి కొత్త వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ.